అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఇక ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ కూడక నేను ఊరెళ్ళినా. ఇక ఊరెళ్తే ఇక మీకు ఏది కూడక హెల్ప్ అవుతుంది, మీకు ఇది మేలే జరుగుతుంది. ఏ మూమెంట్ అయినా నీకు మీకు చూపెట్టాలి, మీకు చెయ్యాలని నాకు బాగా ఇక ఆరాటము. ఇక మీరు చూస్తారని కూడా నేను అనుకుంటా. ఇక చూడుండ్రి, ఇక మా మన్మరాన్లు అయితే అట్లా డ్యాన్స్ చేస్తారు. మేమైతే ఇప్పుడైతే వెళ్ళినాము, నిజామాబాద్ వెళ్ళినాము. ఇక వాళ్ళకు టీకాలంటే పోయినాం కానీ ఇక టీకాలు అని ఇక ఆ రోజు ఇయ్యలేరు. ఇయ్యకపోయే వరకని ఇక మేము ఇప్పియలే కూడక. ఇక ఇప్పిస్తే జ్వరాలు వస్తాయని తెలుసు పిల్లలకు. ఇక అట్లా మన్మరాన్లకు జ్వరాలు వస్తాయి మళ్ళా అని చిన్నగున్నప్పుడు టీకాలు ఇస్తే మస్తు జ్వరంతో బాధపడుతుంటిమి. జ్వరాలు వస్తే భయపడకుర్రి. ఏంటంటే టీకాలు ఇప్పించినప్పుడు ప్రతి పిల్లలకైనా జ్వరం వస్తుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్నా జ్వరం వస్తుంది. మీకు తెలుసు కావచ్చు, నేను తెలిసిన విషయం చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల పిల్లలకు గుడక ఇక ఇప్పుడు ఇస్తారట. మా నక్షత్ర గుడికి ఇస్తారన్నారు, మా చైతు గుడికి ఇస్తారన్నారు. వాళ్ళకైతే తెలియదు, ఎందుకంటే మేము ఎందుకు వచ్చినామో అని గుడికి తెలియదు. ఇప్పుడు ఈ లాక్స్ చూస్తే మా అమ్మమ్మ ఇట్లా అందుకు వచ్చినారు అనుకుంటారు. ఇక వాళ్ళకు తెలియదు. కానీ ఇక ఆ రోజు మేము పోయినాక ఇక ఆడ టీకాలు ఇవ్వకపోతే ఇక మానేసినాం. ఇక మళ్ళీ వారం గిట్ల ఇప్పిస్తాం మమ్మీ, మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పిస్తా అని చెప్పింది. ఇక ఆ సంవత్సరంలో ఇప్పియాలి అంతే. వాళ్ళకు ఎప్పుడైనా ఇప్పించుకోవచ్చు. ఇక ఏంటంటే అది పడ్డప్పుడు మనకు క్యాంపు పడ్డప్పుడు ఇప్పియాలి. ఇక ఆమెకైతే చిన్న ఆమెకు తీసుకుపోయినాక ఇవి పయ్యలే తీసుకుపోయినాక అసలు ఎవ్వరికి ఇచ్చలేదు. ఆమె ఎంత మంచిగా ఇక నక్షత్ర ఉడక నడిపిస్తుంది. ఇప్పుడైతే నక్షత్రం నడిపిస్తుంది, చైత్ర ఉడక నడిపించింది. పాడతారేమో అని భయమైంది నాకు. భయమైంది కానీ అట్లా అన్నీ కొంచెం ప్రాక్టీస్ అయ్యేదాకా మాత్రం అట్లా చేతులకు కాళ్ళకు అన్నీ పెట్టి అట్లా ప్రాక్టీస్ చేసుకొని అట్లా పట్టుకొని ప్రాక్టీస్ చేసింది. ఇక ఆమె ఏంటంటే ఎటు పట్టుకోకుండా కూడా ఆమె నడిపించగలిగింది. ఇక ఏదే కానీ చేస్తేనే అది అర్థమవుతుంది. ఇక వాళ్ళకు అర్థమయ్యి ఏమి ఇట్లనే పోటీలు చేస్తారు ఏదైనా. ఇక స్వీట్ అయితే తీసుకుపోయినా ఇక ఆమెకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోరని అట్లా చూపించిన. ఇక నక్షత్రం అయితే చాక్లెట్లు ఎక్కువ ఇష్టపడుతుంది. చాక్లెట్లు తినద్దు కానీ స్వీట్స్ అయినా కానీ అంత తినాలని ఇంట్రెస్ట్ ఉండదు ఆమెకు. ఇక మంచిగా ఉన్నది కాబట్టి అవి స్వీట్ అయితే బాగుంది కాబట్టి ఆమె తింటుంది. ఇక లడ్డు కానీ ఏది కానీ అట్లా పిల్లలకు ఇష్టమైనవి, ఏ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇక అదొకటి తీసుకొని పోయినాం. మేము కూడా తింటాం కదా, ఉంటాము వారం రోజులు, అందరం తింటామని తీసుకెళ్ళినాము. ఏంటంటే మేము ఇక తేజ నేను ఉంటేనైతే ఏది కొనుకొచ్చుకోము, ఏది చెయ్యము. ఇక ఆమె ఏంటంటే పిల్లకని ధైర్యం చేసి కొని ఇక ఆమె ఇంత తింటుంది, నేను ఇంత తింటా, మళ్ళా మా పెద్ద బిడ్డే ఇక అందరం తింటాము అని తీసుకెళ్ళిన. ఇక మనం ఒక్కళ్ళం కొనుక్కొని తినాలంటే ఏది తినలేము. ఇక అలా పేరు చెప్పుకొని అయితే మనం తింటామా? అట్లా లడ్డూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక నా మంచిగా అంటే కొన్ని జాలలో తీసుకుంటే మంచిగా ఉన్నాయి. ఆ స్వీట్ షాపులు అయితే బాగున్నాయి. ఇక బాగున్నాయి కదా తేజ, మంచిగా ఉన్నాయి. ఇక మీకు కూడా నచ్చితే కావచ్చు, ఏదన్నా ఫ్రెష్గా ఉన్నదా అని ఒకసారి టేస్ట్ చూసి తీసుకోండి ఏది కానీ. మేము టేస్ట్ చూసుకుంటే తీసుకున్నాము. ఇది విషయము. ఏంటంటే కొన్ని విషయాలు ఏవైనా కేసి ఇచ్చిన అట్లా మన్మరాలు అంటే అట్లా ఇష్టం ఉంటుంది. వాళ్ళు స్వీట్ తింటారు, అది దుంకుతుంటారు చూడు, వాళ్ళ ఆనందం చూడు, వాళ్ళ సంతోషం చూడు. ఏదన్నా బాధలు వస్తాయి. ఇక నేను మంచి మాట అనేది చెప్తే వినుర్రి ఒకసారి. ఇక వినుర్రి. ఏంటంటే బాధలు వస్తాయి, అట్లే కూర్చుంటూ పోకుండ్రి. బాధలు అందరికీ ఉంటాయి. ఇక అవి ఏంటంటే మనము బాధలు ఉన్నాయని కూర్చుండిపోయి మనం ఏం చేయలేక ఏది మనం ముందుకు జాక మనం బాధపడద్దు. ఏదైతే అదైతే జరిగేది, ఏది జరుగుతుంది అని డేరింగ్ చేసి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఏది కూడక ఇక మనతోటి కాదు, మనతోటి ఏం చేయలేము, మనతోటి ఇక మనం ముందుకోలేమని కూర్చుండిపోకుండ్రి. మీరైతే డల్లకు కావద్దు. బద్ధకం అన్నది పక్కకు పెట్టుర్రి. బద్ధకం పక్కకు పెట్టి మనం పని మనం చేసుకుంటూ వస్తాయి. సంవత్సరం రానోళ్ళకు ఓలకున్నది, బాధలు లేనోళ్ళు ఓలున్నారు చెప్పండి లోకం మీద. అందరికి ఉంటాయి, చిన్న వాళ్ళకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. ఏంటంటే అందరికి ఉంటాయి. ఇక ఏంటంటే పెద్ద స్టేజ్ వాళ్ళకి పెద్దగా ఉంటాయి, చిన్న స్టేజ్ వాళ్ళకి చిన్నగానే ఉంటుంది ఆ బాధ అన్నది. ఇంకా మనకేందంటే కొంత కోట్లకు లక్షలకు ఉన్నోళ్ళకే ఎక్కువ ఉంటుంది బాధ. వాళ్ళకు ఏంటంటే ఇట్లా మామూలుగా బతికిన వాళ్ళే మంచి సంతోషంగా బతుకుతుండ్రు. వాళ్ళు ఏంటంటే ఉన్నదంటే తృప్తి పడుతుండ్రు కానీ వాళ్ళు తృప్తి పడతలేరు, తృప్తిగా తింటలేరు, తృప్తిగా నిద్రపోతలేరు. ఇది విషయం. ఇక ఇదైతే నాకు తెలిసిన విషయము. ఇక ఎవరికైనా కానీ ఎంత ఉన్న వాళ్ళకి అంతే. ఇక ఏది ఉడక బాధపడుకుంటూ కూర్చుంటకుర్రి. మీరు అయితే ముందుకు వెళ్ళిపోయేది చూడుర్రి, కూర్చుండిపోకుండ్రి. మన పని మనం మంచి థింకింగ్తో చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏది కానీ మనం ఊహించుకున్న మీదకి వెళ్ళి ఉంటుంది, దాన్ని బాగా ఆలోచించకుర్రి. ఏ విషయమైనా
మనం ఏం చేద్దామన్నది ఆలోచించుర్రి. ఇక అది జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటా మీరు కూసుండిపోయారు అనుకో, ఇక ముందుకెళ్ళరు ఎప్పుడు కూడక. ఇక ఏందంటే కొన్ని విషయాలు చెప్తానే నేను. పిల్లలకు మనము ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులో ఉంటారు. ఉంటే ఒక కొడుకు వ్యవసాయం చేస్తాడు, ఒక కొడుకేమో మనకు ఇంట్లో చదువుకుంటాడు. చదువుకున్న కొడుకు మంచిగా నీడ పట్టుకున్నాడు అనుకొని మనము ఆ కొడుకుని సరిగ్గా చూడది ఆ బిడ్డ ఆ తల్లి. ఇక చూడకపోతే ఆ కష్టపడ్డ కొడుకే ఎక్కువ చేను పనికొయ్యి అటు పోయి ఇటు పోయి బాగా పనిచేస్తాడు ఆ కొడుకు అని బాగా మంచిగా చూస్తుంది. ఈ కొడుకు ఏమనుకుంటాడంటే, నేను ఇంతగానం చదువుతున్నా, ఇంతగానం కష్టపడుతున్నా, మా అమ్మకి కష్టమని ఎందుకు పడతలేదా అని అనుకుంటాడు ఆ కొడుకు. ఆ కొడుకు ఏంటంటే ఏదో ఇట్లా కష్టంగా చేసి అయితే అలసిపోయి వచ్చి వండుకుంటే అలసిపోయినట్టు అయ్యి బాడీకి డ్రెస్ అయ్యి ఆయన నిద్ర ఎట్లా పోతాడంటే గోయిగా అంత గాఢమైన నిద్రపోతాడు. ఈయనకు ఇంట్లో ఉండి చదువుకొని మైండ్ డ్రెస్ అవుతుంది, బాడీ డ్రెస్ కాదు, ఈయనకు నిద్ర పట్టదు. ఇక నిద్ర పట్టకపోతే ఇక ఈ కొడుకు సుఖముండి మంచిగా ఈ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటోండు, ఈ బుక్కులు చూసుకుంటూ కూర్చుంటోండని తల్లి ఎక్కువ పట్టించుకోదు. ఆ తల్లి ప్రేమ చూడది. అట్లా అనుకోకుర్రి. ఏ పని చేసిన వాళ్ళకైనా మనం చదువుకున్న మైండ్తో చేసినా అది కష్టమే, బయటకు పోయి చేసినా కష్టమే. ఎందుకంటే ఏ కొడుకు ఎట్లా కష్టపడుతున్నావు ఇద్దరిని ఒక్కరాగా చూడుండ్రి. ఇక ఆ తల్లి ఏం చేసిందట, మరి ఏ కొడుకు ఎంత కష్టం మెల్లదిత్తుండు, ఎంత డ్రెస్ అవుతుండని ఇక అయితే నెయ్యి ముద్ద తీసి ఇక వేడైతే మాత్రము డ్రెస్ అయింది వేడవుతుంది మన చేతు. ఇక డ్రెస్ కాంది చల్లగా ఉంటుంది. ఏ కొడుకుది డ్రెస్ అవుతుండు అని పండుకున్నప్పుడు ఈ కొడుకు ఆ కొడుకు ఆయన చేతులు నెయ్యి పెడుతుంది. చదువుకున్న కొడుకే డ్రెస్ బాగుంటుంది, ఆ నెయ్యి అన్నది కరిగిపోతుంది. ఏంటంటే కష్టం చేసే కొడుకే మంచిగా ముద్దలాగా ఉంటుంది. అంటే ఈ కొడుకు కష్టం ఉన్నది, ఆ కొడుకు అయితే ఇక డ్రెస్ అయి పంటోండు, ఈ కొడుకే టెన్షన్లు ఉన్నాడు అని అప్పుడు తల్లి అర్థం చేసుకుంటుంది. ప్రతిది గుడక తల్లి అర్థం చేసుకోరు, ప్రతి బిడ్డకు గుడక. ఇది ఎందుకు చెప్పినా అంటే ఏది గుడక ఇద్దరు బిడ్డలను అన్నప్పుడు అందరు ఒకటే అనుకోవాలి. ఏ బిడ్డకి ఎట్లా కష్టం వచ్చిందన్నది చూసుకోవద్దని కాదు. ఇక అందరిని ఒక్కలాగా చూడుండ్రి. ఇప్పుడు ఏంటంటే చూడకుంటే గుడక బాధలు వస్తాయి ఇంట్లో ఫ్యామిలీలో కూడా. నన్ను ఇట్లా చూస్తుర్రు అన్నట్టు ఉంటుంది. ఏది పిల్లల విషయంలో అవి అయితే మా మనమరాలు కొనకపోతే ఇక నేను తీసుకుపోకపోతే ఎంత ఏడుసును అట్లా. ఏది కానీ ఆమెకు తెచ్చినావు నాకు తేలేవని మా చైతు ఇక దాని మీదకి ఈ విషయం చెప్పిన నేను. ఆమె మీద ప్రేమ ఎందుకు ఉంటుంది, ఇద్దరు వాడుకోవచ్చు అది కదా. ఇక ఏంటంటే ఆమె కొన్ని రోజులు నేర్చుకున్నాక ఈమె కొన్ని రోజులు నేర్చుకోవచ్చు. ఇక నేను ఈ విషయం ఇట్లా చెప్పిన, ఏంటంటే తల్లి మీదకి వెళ్ళి చెప్పిన. ఇక ఆమె అదే మా అక్కకు తెచ్చినావు నాకు తేలేవని అన్నది. అట్లా మా చిన్న మనమరాలు అందరి మీద ఉంటుంది ప్రేమ, ఎందుకు ఉంటుంది కానీ ఇక సర్దిద్దుకోవాలి, ఇద్దరు వాడుకోవాలి. ఏదన్నా ఉంటే ఇక ఇద్దరు ఒకటేసారి నేర్చుకుంటారా? ఆమె పెద్దదయ్యే ఆమె నేర్చుకుంటుంది, ఈమె తర్వాత నేర్చుకుంటుంది. ఇక అట్లా టైం మీద ఇక అట్లా ఉంటుంది. ఇక అలా చెల్లె బాధపడుతుందని అలా అక్క ఎట్లా పెడుతుంది చూడు ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ అట్లా. ఇక మరి నీకు కూడా వెళ్ళదని అనుకోవద్దని అలా అక్క అట్లా తయారు చేసింది. ఇప్పుడు పెట్టేసింది. ఇక పెట్టేసి నాక మాత్రం మళ్ళీ అక్కకి ఇవ్వాలి, ఏడ్చినా కానీ ఇయ్యది. ఆమెనే 1-2 గంటలు నడిపించింది. అది విషయం. ఇక మీరు ఇనుండ్రి, మంచిగా ఇనుండ్రి. ఇట్లా ఉంటుంది ఏది కానీ మనము ప్రతిది గుడక అన్నీ మనము ఇద్దరికి అవసరం వస్తుందని కొంటాము. ఏది కానీ బట్టలైనా కానీ మనము పెద్దవాళ్ళకి ఎక్కువ కొంటాం. మా అనుషకు ఎక్కువ కొంటుంటే మా తేజకు తక్కువ కొంటుంది. మళ్ళీ ఆమెకు జర చిన్నగా అయితే ఈమె వేసుకుంటుందని అట్లా. ఏది కానీ మనము పెద్దలకు ఫస్ట్ ఆలోచిస్తాము, చిన్నవాళ్ళకు తర్వాత. ఇక అది ఏంటంటే చిన్నవాళ్ళకి తక్కువనే అవుతాయి ఏ విషయంలో అయినా. ఇప్పుడు మా చేతిది అంతే. ఇక మా నక్షత్రకు అన్నీ కొంటాము, మళ్ళీ మన చేతికి అవసరం వస్తాయి. ఇక అట్లా ప్రతిది గుడక మనము ఏది కానీ పిల్లల గురించి ఆలోచించండి. ఈ జీవితం అన్న నడవది. ఏ కొడుకు అయినా ఒకటే, ఏ బిడ్డ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. ఇక ప్రతి మూమెంట్ గుడక ఆమె ఎంత మంచిగా నడిపిస్తుంది చూడుండ్రి. అట్లా నేర్చుకుంటుంది. నన్ను పట్టుకో అమ్మమ్మ అంటుంది, అట్లా పట్టుకుంటున్నా. ఇక ఆమె కొంచెం ఏమన్నా అడిపించి నాకేం చేసిందంటే నన్ను పట్టుకోమని అనలే, కొద్దిగా ప్రాక్టీస్ అయ్యాక. ఏదైనా మనం చేస్తే అది ఉంటేనే అలవాటు అవుతుంది. ఏ పనైనా కష్టమైన పనైనా కానీ మనం చేయలేమని అనుకోవద్దు. ఈ కష్టానికి కూడా తట్టుకుంటేనే మనం జీవితం అన్నది అది అలవాటు పడుతుంటుంది. మనం ఒక్కరోజు మొద్దుగా వంటే మళ్ళీ ఇంకో రోజు వండబుద్ధి అవుతుంది. అట్లా మనం ఏ టైంలో వంటే ఆ టైంకు మళ్ళీ మనకు నిద్రనే వస్తుంది. ఆ టైం అన్నది మిస్ చేయాలి. మనకు ఏ టైంలో ఏం పని చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలన్నది అట్లా ఉండాలి. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఏది కానీ
మీరు ఇది నచ్చుతుంది అనుకుంటా. ఇక నేను నిజామాబాద్ పోయినాక ఏమేం చేసిన అన్నది అట్లా ఇక మీకైతే పెడుతున్నా. ఇప్పటి నుంచి లాక్స్లా ప్రతి మూమెంట్ కూడా వస్తుంది, ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నది. పైసు ఇవాళ ఉంటుంది కావచ్చు, రేపు ఉండదు కావచ్చు, ప్రేమలు మాత్రము తగ్గిపోవద్దు. ఎప్పుడు కూడా మనము ఉన్ననాడు అన్ని రకాలు ఉన్ననాడు మనతోటి మంచిగానే ఉంటారు ఎవరైనా కానీ. ఇక మనకు ఏం లేనాడు మాట్లాడరు. ఏదన్నా ఇట్లా మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మాట్లాడరు చూడు, వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదని దూరం పెట్టుర్రి ఎప్పుడు కూడా. ఇక వాళ్ళు కరెక్ట్ మనుషులు అయితే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మన కష్టాలలో వచ్చినప్పుడు కూడా మనల్ని మాట్లాడిస్తారు. ఇక కరెక్ట్ మనుషులు కాకపోతే అప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఇక నాకు ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటావు. ఇక అట్లా కోకోకోలా అంటే అట్లా గోలీ సోడా, కోకోకోలా అంటే కాదు గోలీ సోడా లెక్క అట్లా ఫ్రూట్స్ది అది. ఎందుకంటే గోలీ సోడా అంటే మునుపటి సోడా లెక్కచ్చు, ఈ ఫ్రూట్స్ లెక్క. ఇక అట్లా లోపల గోలి ఉంటుంది, ఇట్లా కొట్టేది ఉంటుంది. ఇక మన నక్షత్రం ఇట్లా కొట్టింది, ఆయన అంత కొంచెం కింద పోయింది. ఇక అట్లా అది కొట్టరాక ఇక నేర్చుకోవాలని గుడక, వాళ్ళు ఆనందంగా వాళ్ళు కొట్టాలని గుడక అట్లా కొట్టించినాం. తేజ మిన్నబడ్డది సోడా కొట్టంగా, ఎందుకంటే ఆమె మీద పడ్డది. ఇక మా చేతికైతే ఇక లడ్డు ఇచ్చిన అట్లా. ఇక ఆమెకి ఇష్టం ఉన్నది ఏదన్నా స్వీట్స్ తీసుకుపోయినాయి. ఆమె ఎక్కువ ఇష్టపడే స్వీట్. ఇక ఈమె పెద్ద మిస్ ఇష్టపడుతుంది. అందరు జీన్స్ ఒక్క రకంగా ఉండదు. ఇక ప్రతిదీ కూడా మనము ఏ పిల్లలకి ఎట్లా ఇష్టమని కూడా కొనుక్కపోవాల్సి వస్తుంది. కానీ ఇక అన్నీ తినాలి, పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి. నేను కూడా కొంచెం దాగమ్మమ్మ అంటే నేను తాగుతున్నా. ఇక అట్లా ఏది కానీ ఇక వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తా, అట్లా ఇష్టపడతాయి. ఇక మా మన్మరాలు చూడు ఎట్లా స్వీట్ తింటున్నాను ఎట్లా చూపిస్తుంది చూడు. ఆమె ఇక పిల్లలకు ఏదైనా కానీ దాచిపెట్టుకోమని పైసలు ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటే అట్లా అలవాటు అవుతుంటుంది. ఇక ఎప్పుడెప్పుడు ఇస్తే ఆయన అది దాంట్లో వేసేసుకుంది అది గల్ల దాంట్లో. ఇక టిక్కి బెంటో కిడ్డి బెంకెలా వేసుకుంది. అట్లా వేసుకున్నాడు, అలవాటు చేయరు. ఇప్పటి నుంచి పొదుపు అన్నది అలవాటు అవుతుంది పిల్లలకు. ఎందుకంటే అది చిన్న చిన్నగా వేసిందే, పెద్దగా కూడా అట్లా దాచిపెట్టుకుంటాం. మా చేతి నక్షత్రం అన్నీ తీసుకుంటుంది, మా చేతితో అన్నీ చేసుకుంటుంది. మా చేతి ఎక్కువ ఉంటాయి. ఇక అట్లా ఉంటుంది ఏదైనా కానీ. చిన్న వాళ్ళకి గౌరవం. ఆగో చూడు ఎట్లా చెప్తుంది చూడు, ఆమె నవ్వుతుంది చూడు, ఆగో అన్నీ అన్నీ వేసుకున్నా అని సోక్ల పిల్ల. ఇక అట్లా మనమరాల సోక్ల పిల్ల అంటాం, ఏమన్నా అంటాం, ఏదన్నా అంటాము. ఇక అట్లా మనమరాలతో అట్లా ఎంజాయ్ అయితే ఉంటుంది. ఏ టైంలో ఏ ఎంజాయ్ చేస్తామన్నది మనది ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తుంటుంది మన జీవితంలో. మనము ఏంటంటే పిల్లలు మనకు పుట్టినప్పుడు మనము వాళ్ళతోటి ఉండవలసి వస్తుంది ఏ టైంలో అట్లా. ఇప్పుడు మన్మరాళ్ళతోటి అట్లా ఇక మనము స్టేజ్కి అట్లా స్టేజ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడొక్కటైతే ఉంటుంది, చిన్న విషయమా పెద్ద విషయమా ఏదైనా కానీ ఉంటుంది. ఏ బాధ ఆ బాధనే ఉంటుంది. మనం ఏంటంటే ఇక జీవితంలో మనము కొన్ని రోజులు జీవితము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రము ఓరాగా ఉంటుంది. ఇక అప్పటి బాధ అప్పుడే ఉంటుంది, పెరిగినాక బాధ పెరిగినాక ఉంటుంది. ఇక మనం ఎప్పటి బాధ అప్పుడే ఉంటుంది, ఎప్పటిది ఉంటుంది. చిన్నగానో పెద్దగానో ఎప్పటి బాధ అప్పుడే ఉంటుంది. ఇక మనం ఎప్పటి గుడక ఇట్లా ఉండదు, ఎప్పుడు గుడక మంచిగా ఉండాలి. ఇక మనము ఏ స్టేజ్లో వెళ్ళదీసేదో ఆ స్టేజ్లో మాత్రం వెళ్ళదీయాలి. ఇక ప్రతి ఇంట్లో చెప్తున్న విషయం ఇది. ఇక బాధలు లేని మనిషి అయితే ఉండదు. ఇక ఏంటంటే మన జీవితం అన్నది ఇక తల్లిగారింటి కాడ ఉన్నప్పుడు ఓ స్టేజ్ ఉంటుంది, అత్తగారింటికి వచ్చిన కో స్టేజ్ ఉంటుంది, మళ్ళీ పిల్లలంగా కో స్టేజ్ ఉంటుంది. ఎప్పుడు బాధలు లేనిది ఎప్పుడొక్క బాధనైతే ఉంటుంది కదా. జీవితం అంటేనే ఇది ఒక ప్రయాణంలో ఒడ్డు మీద నడిచినట్టు ఎటు దొల్లకుండా నడవాలని నడుస్తాము. ఓసారి దొల్లినామనుకో, కింద పడ్డా కానీ లేచి మనం చేసుకునేది చూడుండ్రి. ఎందుకంటే ప్రతిదీ గుడక జీవితమే ఒక ఒడ్డు లెక్క. ఎటు దొలకలు వస్తాయో ఏమొస్తాయో ఎటు గులబడ్డా గుడక మనము లేసుకుంటా పడుకుంటా చేస్తేనే సక్సెస్ అన్నది వస్తుందా రాదా తన తర్వాత విషయము. ఏది కానీ మనకు ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు దునియా మీది. ఇక మనకు కావాలి మన ముంగట మన మాట మాట్లాడతారు కావచ్చు, మన సాటికి ఒకటి మాట్లాడతారు కావచ్చు, పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి వినిపించుకోవద్దు. ఏది కానీ మనది ఏంది, మనం ఏంది అన్నది ఒకటి మాత్రం ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా మనకు ఏంటంటే రక్త సంబంధమైనా ఏదైనా కానీ మన ముంగట మన మాట మాట్లాడి ఇంకోళ్ళ దగ్గర మాట్లాడారనుకో, వాళ్ళు మనకు చెప్పారనుకో బాగా బాధలు అవుతాయి.
ఈ విషయం అయితే చెప్తున్న ప్రతి ఒక్కళ్ళకు. కూడి పెరిగినోళ్ళు ఎప్పుడు కూడక అక్కచెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఓలైనా కానీ ఏదన్నా ముఖం ముంగట అనుకునేది ఉంటే అనుకోవాలి కానీ ప్రతి ఇంట్లో చెప్తున్నా మీకు. ఎందుకంటే ఏది కూడక ఇంకోళ్ళతో అనకుండ్రి. కలిసి పెరిగినోళ్ళు విషయం కలిసి పెరిగినోళ్ళు ఇంకోళ్ళకు చెప్పిరనుకో బాధపడతారు. ఇక వాళ్ళకి తెలిసినాక బాధపడతారు. వాళ్ళు చెప్పొద్దు మీరు చెప్పొద్దు, ఏదైనా ఉంటే ముంగటనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అట్లా ఉంటుంది బంధం. ఏ బంధానికి ఆ బంధం కరెక్ట్ కాదు. అట్లా ఎప్పుడు కూడక డ్యాన్స్ వేస్తారు. మేము పోయినామని ఎంత సంతోషమో వాళ్ళిద్దరు అక్కచెల్లెలకు. అలా మా అమ్మ అయితే డ్యూటీకి పోయింది. ఇక డ్యూటీకి పోయింది. అలా పప్ప లేడు. ఇక వాళ్ళు మేమే వాళ్ళు వచ్చినప్పుడే మేము అప్పుడే పోయినాం. ఇక మేమైతే పోయి తిన్నాము. ఇక్కడనైతే టిఫిన్ చేసిపోయినాం కదా. ఇక ప్రతిదీ ఉడక చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఏ మూమెంట్ అయినా కానీ మీకు వినిపించాలని ఉంటుంది. ఇక ప్రతి విషయంలో మీకు ఏంటంటే నా మన్మరాళ్ళ గురించి అయినా ఏదైనా కానీ అట్లా ఫ్లవర్స్ అయినా కానీ ఎక్కడన్నా పువ్వులు కనబడితే బాగా నచ్చుతాయి నాకు. అట్లా దానిమ్మ అయినా ఎవ్వైనా కానీ దానిమ్మకాయలది చెట్టు ఆ చెట్టుకు ఏంటంటే పువ్వు పూసింది. ఏది కానీ చూపెట్టాలనిపిస్తుంది. ఆమె సైకిల్ మీద వెళ్ళిపోతుంది బయటకు. ఇక మా మన్మరాలు ఎప్పుడు ఉడక ఇక పిల్లలకు నడిపిమనాలి, సైకిల్ నడిపిమనాలి. మనము ఏ స్టేజ్ ఉన్నప్పుడు అది వేయమనాలి. ఏంటంటే ఇది ఎక్కకు బిడ్డ అది ఎక్కకు బిడ్డ అని అనద్దు. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇవాళ ఎక్కడికో వెళ్దామని అన్నారు. వెళ్తున్నాము. వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే అక్కడ నిజామాబాద్లో వాకింగ్ చేస్తున్నాం. ఇక ఇంటి పక్క అబ్బాయి గుడక మాతోటి వస్తుండు. ఆయన అక్కడ ఇక్కడ జరంత తిరుగుతాడు, ఆగడు గుడక. ఇక అట్లా ఆగకపోతే ఇక మాకు భయం అనిపిస్తుంది. ఇంకోళ్ళ పిల్లల్ని తీసుకుపోయినప్పుడు జాగ్రత్త తీసుకురావాలి ఎప్పుడు గుడక. ఎందుకంటే అక్కడనైతే ఇక పార్కులని పోయినాము. ఆ పెద్ద పాము కనబడ్డది అక్కడ. ఇక మనము ఏంటంటే అట్లా వాకింగ్ చేయంగా పాము కనబడితే ఇక అక్కడ నుంచి నడిచేందుకే భయమైంది. ఏది కానీ నాగుంబాం అంటే అట్లా భయం అవుతుంది. మా ముందటికెళ్ళి పోయిందట కానీ మేము అంత చూడలేము. ఇక అక్కడ పోయిన వాళ్ళందరూ అక్కడ నుంచి పోతుంది అన్నారు. ఇక మేము పక్కకు మలిగినాం. ఇక అట్లా పాములన్నీ ఇప్పుడు వర్షాకాలం అయితే బాగా వస్తాయి. ఇక అందరూ అక్కడ పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారు. చెప్పులు ఆయన తీసుకుపోయింది అక్కడ పడేసింది నక్షత్ర. ఇక ఏది కానీ ఇక పిల్లలకు మంచి రేట్ అయిన చెప్పులు కొనియకూర్రి. పొడగొడితే కూడా బాధ అవుతుంది. ఇక మా నక్షత్రం ఎప్పుడెప్పుడు చెప్పులు ఒడగొట్టేసుకుంటుంది. మా చేతి మాత్రం ఒడగొట్టుకోదు. ఇక అందరిది అట్లా ఉండదు. ఇక ప్రతి వాళ్ళు ఏంటంటే పిల్లలు మనకు అందరు ఒక్కలాగా ఉండరు. ఇక ఆమె మనిషి వచ్చింది మళ్ళీ వెంటనే పోతే దొరుకునేమో కానీ మాకు తెల్లా చెప్తుంది. ఇక అయితే అన్నీ ఎక్కడైనా కానీ ఊళ్ళల్లో పార్కింగులన్నీ అట్లా పెట్టేసి పార్క్ పోయేందుకు అట్లా పిల్లలు ఆడుకున్నందుకు మంచిగా అన్నది అట్లా ఉంటున్నాయి. ఊరుకుంటున్నాయి. ఎంత పల్లెటూరులలో అయినా ఉంటున్నాయి చూడూరు మీరు. అవి అయితే మంచిగా స్ట్రెస్ అవుతుంది అవి పట్టుకొని. ఇక మనము ఏంటంటే ఈ వాకింగ్ చేసుకోవాలని అన్నోళ్ళకు వాళ్ళకి వెళ్ళిపోయి కొన్ని వేసుకుంటే కూడా మన బాడీ స్ట్రెస్ అవుతుంది. మనం యాక్టివ్గా అవుతాం, మంచిగా ఉంటాం. ఇక మంచిగానే అయితే ఉంటుంది. ఇక అట్లా అన్ని మిషన్లు అవి ఏంటంటే యోగకు సంబంధించినవి అన్ని మిషన్లు అట్లా పెడుతుండ్రు. ఇక గవర్నమెంటే పెడుతుండ్రు అట్లా. ఇక ప్రతి ఊళ్ళల్లో ఉంటున్నాయి కావచ్చు. ఇక పిల్లల్ని అయితే అక్కడ తీసుకొచ్చి ఆడించుకుంటా ఒకటి మంచి కూర్చునే కుర్చీలాగా వేసిర్రు. ఇక కుర్చీలు అంటే బండతో వేసినాయే. ఇక కొద్దిసేపు కూర్చుండొచ్చు కూడక. అట్లా మంచిగా ఉన్నది ఆ పార్కింగ్. మంచిగానే అయితే నాకు నచ్చింది. ఇక ప్రతిదీ కూడక మనం చూపెట్టాలనుకుంటా. ఇక లైక్ అయితే చేయండి. అక్కడ మిర్చీలు వేస్తే మిర్చీలు కూడా తెచ్చుకున్నాము. ఇక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే. నచ్చకుంటే వదిలేయండి. ఏది కానీ ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనిపిస్తుంది. ప్రతిది కూడా తిన్నా కానీ మీకు తెలియజేయాలనిపిస్తుంది. నా మందికి తెలియజేయాలనిపిస్తుంది. ఇక మీరు నాకు కనబడతలే కానీ నన్నైతే మీరు చూస్తారు కదా. ఎక్కడ కనబడ్డా కానీ అమ్మ అని మాట్లాడిస్తే నాకు ఏంటంటే మీరు నన్ను ఏర్పాటు చేస్తారు కానీ మిమ్మల్ని నేను ఏర్పాటు చేస్తలేను. ఎందుకంటే మీరే మాట్లాడియాలి నన్ను చూసినప్పుడు మాత్రం. మీరు నన్ను చూస్తారు కదా రోజైతే, మిమ్మల్ని అయితే నేను చూడలేను అట్లా. ఇక ఏంటంటే మీరు మాట్లాడిస్తుంటే మీరు నవ్వంగానే నన్ను చూస్తారు అన్నది ఒకటి నాకు గుర్తయిపోతుంది. ఇక అట్లా మిర్చీలు అయితే అక్కడ మేము పార్క్ పోయి రాగా, ఇక వాకింగ్కి అయితే పోయి రాగా ఇక అట్లా మిర్చీలు మంచిగా వేస్తారు. అట్లా బయట కూడా అప్పుడప్పుడు వర్షం కొడుతుంటే అట్లా తినాలనిపిస్తుంది. అట్లా ఏది కానీ
ఇక తెచ్చుకుంటాము, ఇంట్లో చేసుకుంటాము, బయట తెచ్చుకుంటాము. ఏది కొద్దిగా ఎంత అయినా కానీ ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఇక మేమైతే టీవీ చూసుకుంటా తినుకుంటా ఇక మా మన్మరాలు మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మా బిడ్డనైతే ఇక ఏంటంటే ఇక ఆమె సాయంత్రం 7, 8 అవుతుంది వచ్చేవరకుని. ఇక మేము పోయినాం కానీ వాళ్ళతోటి గడుపుతాం. ఇక అట్లా బాగా ఇక ఇట్లా మాతోటి మంతా